అందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రినైనా మీ పాదాల చెంతకొస్తున్నాం. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. మాకు సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాయనా మా పరిమితులను మీరు మాకు గుర్తు చేస్తా ఉన్నారు. వాటిని బట్టి నాయనా మేము మిమ్మల్ని గ్రహించలేమని, మీ మీద ఆధారపడినప్పుడు మాత్రమే, మీ అనుగ్రహించడం వలన మాత్రమే గ్రహించగలుగుతామని, మీ సహాయాన్ని కొరకు వేడుకుంటూ, మా అందరికి కూడా మీ యొక్క లక్షణాలను కనబరుచుకోమని, వ్యక్తపరుచుకోమని, రుజువుపరుచుకోమని నాయనా మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాయనా నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. ప్రభువైన క్రీస్తును నాయనా మేము కనపరచులాగున, గొప్ప చేయలాగున, ఉండేలాగున మేము ఉండటానికి సహాయం దయచేయమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇవాళ దేవుని యొక్క లక్షణమైనటువంటి ఆయన స్వస్థపరుచు దేవుడు అనే విషయం గురించి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. అయితే స్వస్థత అనే విషయంలో లోకంలో అనేకమైన గందరగోళాలు ఉన్నాయి. కొన్ని చర్చెస్‌లో అయితే స్వస్థత లేదని, ఆగిపోయిందని, లేకుంటే స్వస్థత విషయంలో మేము చేయగలమని, లేకుంటే పలానా వ్యక్తులు మాత్రమే చేయగలరని అనేకమైన తప్పుడు అభిప్రాయాలతోటి ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటాం. అయితే దేవుడు తను స్పష్టంగా తన గురించి వ్యక్తపరుచుకున్న మాట స్వస్థపరుచు దేవుడినైనా నేనే అనే మాటని బట్టి ఆయన మాత్రమే స్వస్థత చేకూర్చగలడు. మరి ఆ విషయాన్ని ఏ ఏ రీతిగా ఆయన వ్యక్తపరుచుకుంటున్నాడు. దానిని మొదటి నుంచి కూడా రుజువుపరుస్తున్నాడు. తన భక్తుల ద్వారా, తన సంఘం ద్వారా ఏ రీతిగా తన బిడ్డల ఎడల అలాంటి స్వస్థత కలిగించే కార్యాలను బట్టి రుజువుపరుస్తున్నాడో చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మనం ఈ విషయానికి ఉన్న వివిధ భావాల్ని, మీనింగ్‌ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనం స్వస్థత అనగానే అంతకుముందు మంచిగా ఉన్నాము అనేదాన్ని గుర్తుపెట్టుకుంటాం. లేతే అర్థం చేసుకుంటాం. ఉదాహరణకి మనకేదైనా రోగం ఉన్నప్పుడు దాని నుంచి స్వస్థత కొరకు మనం వైద్యం చేయించుకుంటాం. అలానే దేవుని ఎదుట ప్రార్థన చేస్తాం. దేవుని మీద ఆధారపడతా ఉంటాం. అయితే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికెళ్ళాము. అది మనల్ని ఇబ్బంది కలిగించేలాగా ఉంటది. కాబట్టి మారిన స్థితి నుంచి మునుపటి స్థితికి వెళ్ళాలి అనే భావంతోటి స్వస్థతను వాడతారనమాట. స్వస్థత అనే పదాన్ని వాడతారు. ఇంకొకలాగా చూసుకుంటే నూతన పరచబడుట అనే విషయాన్ని బట్టి కూడా వాడతాం అన్నమాట. ఉదాహరణకు మనం చిన్నపిల్లలు గ్రో అవ్వకపోతా ఉంటే, ఎదగకపోతా ఉంటే మనం ఏదో లోపం ఉన్నట్టు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా ఉంటాం. అంటే గ్రో అనే దాన్ని నూతనంగా మార్చబడడం అనే పదం కూడా వాడొచ్చనమాట. ఈ రెండిటిని ఇంగ్లీష్‌లో రెస్టోరేషన్ అండ్ రెన్యూయింగ్ అనే పదాలతోటి వాడుతా ఉంటాం. కాబట్టి మన జీవితంలో ఈ 2 అవసరమైనప్పుడు మనకి స్వస్థత కావాల్సిందే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చనమాట. అయితే దేవుడు తన బైబిల్ గ్రంథంలో ఒక ఫ్యూచర్‌లో జరగబోయే ఈవెంట్‌ని, ఫ్యూచర్‌లో జరగబోయే విషయాన్ని తన భక్తుడైన యోహానుకి, ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన యోహానుకి కనబరిచిన విధానాన్ని బట్టి ఈ రెస్టోరేషన్, పునరుద్ధరించబడుట, రెనోవేషన్ లేకుంటే నూతన పరచబడుట విషయాల్లో స్వస్థత ఏ విధంగా ఉంటుందో మనం చూడొచ్చనమాట. అక్కడి నుంచి మనం ఈ విషయాల్లో మనం స్వస్థత కలిగి ఉండాల్సిన అవసరత ఉన్నది అని గ్రహించి, ఆ స్వస్థత ఎవరు చేస్తారు?
ఎలా చేస్తారు? ఎవరికి చేస్తారు? ఆయన మాట ఇచ్చిన రీతిగా ఆయన స్వస్థత చేస్తాడా? లేకుంటే ఇంకా ఆల్టర్‌నేట్‌గా ఏదన్నా ఆయన చూపిస్తాడనే విషయాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో చదువుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి 5 వచనాలు. అంతట నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును, మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇక్కడ స్పష్టంగా జాన్ యోహానుకి ప్రత్యక్షత, భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి దేవుడు మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడిన మాటలు నిజమైనవి, నమ్మకమైనవి కాబట్టి రాసి ప్రజలందరికీ తెలియపరిచేలాగా ఉంచాలని దేవుడు ఆహ్, ఉద్దేశించినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ నూతన ఆకాశము, నూతన భూమి గురించి మాట్లాడుతా భవిష్యత్తులో అంటే దేవుడు చేయబోయే పనుల్ని దేవుడు ఇక్కడ వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తాం. అయితే 4వ వచనంలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఈరోజు మనం తీసుకున్న స్వస్థపరచుట లేకపోతే స్వస్థపరచు దేవుడు అనే అంశానికి కనెక్ట్ అయిన పాయింట్స్ ని మనం గమనించవచ్చు అన్నమాట. చూడండి 4వ వచనంలో ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రతి బాష్ప బిందువులు, కన్నీటి బిందువులు అని అనగానే మనకి ఎప్పుడైనా దుఃఖము వచ్చినప్పుడు బాధపడేవారిగా ఉంటాం. అలానే మరణము ఇక ఉండదనే మాట ఉన్నది. ప్రతి ఒక్కరూ మరణాన్ని భౌతిక మరణాన్ని అనుభవించే వారిగా ఉంటారు. అలానే దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. ఎట్లాంటి దుఃఖమైన, ఏడవడమైన, వేదన అయినా ఉండదు అని ఒక ఫ్యూచర్‌లో జరగబోయే విషయాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. అయితే వాటన్నిటి నుంచి విడిపింపబడతాం కాబట్టి అవి ఉండవు అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుందన్నమాట. ఇప్పుడు మన వేదన అయినా, ఏడ్పైనా, దుఃఖమైన, మరణమైన ఇంకా కొన్ని వాక్య భాగాలు చూసినట్లయితే సిక్‌నెస్ అనే పదాన్ని వాడతాం. అనారోగ్య పరిస్థితి అయినా ఆ పరిస్థితుల నుంచి ఆ పరిస్థితుల్లోకి మనం ఎందుకెళ్ళాము అని చూసే ప్రయత్నం కూడా మనం చేయాలి. దానిని బట్టే ఆ స్థితి నుంచి మనల్ని విడిపించగలిగిన వారు ఎవరనే విషయం మనకు అర్థమవుతది. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాటల్లో భవిష్యత్తులో వీటి ప్రభావం మన మీద ఉండదు. ఇవి మనము మన స్థితిలో మనం చూడలేము. మన మీదకి రాలేవు అనే విషయాన్ని స్పష్టంగా దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ మాటలు నమ్మకమైనవి, నిజమైనవి ఉన్నవి అనే మాట కూడా మనం చూస్తా ఉన్నాం అన్నమాట. అయితే దేవుడు మనల్ని సృజించిన విధానాన్ని చూసినప్పుడు ఆయన మనల్ని తన స్వరూపమందు చేసుకున్నాడు. మనల్ని ఆదికాండము మొదటి నుంచి చూస్తే దేవుడు మనల్ని ఏ రీతిగా నిర్మించాడు అనే విధానం మనకు స్పష్టంగా కనబడుతది. అయితే ఈ బాధ,
దుఃఖము, ఏడ్పు, వేదన, మరణము ఎక్కడి నుంచి వచ్చినాయో, ఏ టైం నుంచి స్టార్ట్ అయినాయో మనం ఆదికాండము గ్రంథంలో మనం గమనించవచ్చు. ఒక 2 వచన భాగాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, మీరు ఇది చేయండి, ఇది చేయకూడదు. లేకుంటే చేయకూడదనే దాన్ని మీరు చేసినప్పుడు మీరు మరణాన్ని కొని తెచ్చుకుంటారు అని చెప్పిన మాటని ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా చచ్చెదవు, డెత్ అనే మాటని ఇక్కడి నుంచి చూస్తూ ఉంటాం. దానికి కారణాన్ని చూసినప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరినప్పుడు అది మనం కొని తెచ్చుకునేదిగా, అంటే దేవుని ఆజ్ఞను మీరినప్పుడు పాపాన్ని కొని తెచ్చుకుంటాం. పాపము మనకి ఈ వీటన్నిటిని తీసుకొస్తా ఉంటది. దుఃఖమైన, వేదనైన, మరణమైన వీటన్నిటిని తీసుకొస్తా ఉన్నదనేది మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. అలానే మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఈ మాటను మనం చూడవచ్చు. పాపము మనల్ని ఈ స్థితికి తీసుకెళ్తుంది అనే విషయాన్ని గమనించవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇక్కడ కూడా స్పష్టంగా చెప్పబడుతున్న మాట, మొదటి మనుష్యుడు పాపము ద్వారా మరణాన్ని లోకంలోనికి తీసుకొచ్చాడు, లేదా ప్రవేశించింది. అయితే మొదటి మానవుడు చేసిన పాపాన్ని బట్టి మనమందరము పాపం చేసిన వారిగా లేము, కానీ ఆ స్వభావాన్ని పొందుకున్నాం. అందుకనే తర్వాత భాగంలో రాయబడిన మాట, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంతృప్తమాయెను. సో ఈ చదవబడిన వాక్య భాగాలను బట్టి మనం దేవుని మాటను వ్యతిరేకించడము, తృణీకరించడం వలన ఈ డెత్, మరణము అనే దాన్ని కొని తెచ్చుకుంటున్నాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఆదికాండంలో చెప్పబడిన మరణం అనే మాటకి ఉన్న ఉద్దేశం ఏంటంటే సపరేషన్, దేవుని నుంచి మనం విడిపోయే వారిగా ఉంటాము అని. దాన్ని స్పిరిచువల్ డెత్ అని కూడా అంటారంట. ఆత్మీయ మరణం అనే మాటను వాడతారు. అయితే ఆత్మీయ మరణానికి ఉన్న ప్రధాన కారణము మనం చేసిన పాపము, అది మనల్ని దేవుడి నుంచి వేరుపరుస్తుంది అనే మాటని ఇక్కడ స్పష్టంగా చూస్తుంది. అలానే కొన్ని వాక్య భాగాలలో ఈవెన్ మనం ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పటికీ మనం ఫిజికల్ డెత్ ని అనుభవించే వారిగా ఉంటాం. అలానే ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అంటే క్రీస్తుని అంగీకరించిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఈ ఫిజికల్ గా ఉండే ఎయిల్మెంట్స్ ని, అంటే రోగము లేకుంటే దుఃఖము, వేదన అనేవి తాత్కాలికంగా అనుభవించే వారిగా ఉంటాం అన్నమాట. అందుకనే మనం ప్రభు వల్ల తీసుకునేటప్పుడు హెచ్చరికలు ఇస్తారనమాట. ఆ హెచ్చరికలు స్పష్టంగా చెప్పబడుతున్న మాట ఏంటంటే, ప్రభు వల్ల నీ ఉద్దేశించిన ఉద్దేశాన్ని గ్రహించకుండా తీసుకుంటున్నట్లయితే దాని వలన బలహీనులుగా, రోగులుగా, ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు భౌతికంగా మరణించే వారిగా ఉంటారనే మాటని కూడా మనం చూడవచ్చు. ఆ మాటని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29-30 వచనాల్లో చూసే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటైకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులునై ఉన్నారు. చాలా మంది
నిద్రించుచున్నారు. ఇక్కడ చదవబడిన వాక్య భాగాలన్నిటిలో గూడా స్పష్టంగా ఉన్నదేంటంటే, దేవుని ఆజ్ఞను మీరినప్పుడు మనం రోగాన్ని గాని, బలహీనతని గాని, దుఃఖమైన గాని, ఏడ్పైన, వేదనైన, భౌతిక మరణమైన, ఆత్మీయ మరణమైన కొని తెచ్చుకుంటున్నాం. అలానే ప్రభువైన యేసుక్రీస్తుని మనం సొంత రక్షకునిగా అంగీకరించి, మన పాపం నుంచి ఆయన విమోచించి, ఆయన బిడ్డలుగా చేసుకున్నప్పటికీ గూడా, మనం చేస్తున్న పొరపాట్లను బట్టి గూడా మనకి తాత్కాలికంగా అలాంటి బలహీనత, రోగము, ఫిజికల్ డెత్ అనేయి కలుగుతున్నాయని ఇక స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వీటన్నిటి నుంచి మనకి విడుదల పొందడాన్నే మనకు కావాల్సిన స్వస్థత అనే మాటని మనం చూస్తున్నాం అన్నమాట. అయితే క్రీస్తును ఎరిగిన కొంతమందికి క్రీస్తుని ఎరిగిన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వలన మాత్రమే ఆత్మీయ స్థితి నుంచి, ఆత్మీయ మరణము స్థితి నుంచి ఆత్మీయ జీవంలోనికి నడిపింపబడడానికి ఉన్న ఏకైక మార్గమని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అనేక మంది క్రైస్తవుల్లో కేవలం స్వస్థత ఫిజికల్ భౌతికపరమైన శరీరానికి మాత్రమే కావాల్సిందిగా చూస్తా ఉంటారు. కొద్దిమంది ఆత్మీయ స్థితికి మాత్రమే కావాల్సిన స్వస్థతగా చూస్తా ఉంటారు. కానీ ప్రభువు ఆయన సమస్త రోగముల నుంచి, బలహీనతల నుంచి, అది భౌతికమైన, ఆత్మపరమైన, లేకుంటే సోల్ ప్రాణానికి సంబంధించిన విషయమైన సమస్యల నుంచి విడిపించేవాడు అనే విషయాన్ని దేవుడు స్వస్థపరచు దేవుడు అనే లక్షణాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. ఇప్పుడు దేవుడు ఆయన స్వస్థపరచు దేవుడని ఆయనకు ఆయనగా వ్యక్తపరుచుకున్న మాటల్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ స్పష్టంగా దేవుడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఈ మాట మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతోటి మాట్లాడతా దేవుడు స్పష్టంగా తన గురించి తాను వ్యక్తపరుచుకున్న మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇక్కడ మనం వాడిన పదాల్ని చూస్తే నేనే అనంటే ఇంకెవరో కాదని. ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు అనంటే నేనే అని నేను చెప్పగలను. ఎందుకంటే నేను మాట్లాడుతుంది కాబట్టి. మీరెవరు మాట్లాడుతుంది మీరని చెప్పలేరు. ఎందుకంటే మీరు మాట్లాడట్లేదు. అట్లా నేనే అని అన్నానంటే నేను మాత్రమే అని, ఇంకెవరు కాదని. అట్లనే స్పష్టంగా దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి స్వస్థత చేయగలిగేది దేవుడని, ఆయనకున్న పేరు స్వస్థపరచు యెహోవా, స్వస్థపరచు దేవుడు అని. ఆయన ఎట్లాంటి వాటి నుంచి స్వస్థత పరచగలుగుతాడో కూడా చెప్తున్న మాటలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఐగుప్తీయులలో కలుగజేసిన ఏ రోగములలో నుంచి అయినా మిమ్మల్ని స్వస్థత పరచగలిగిన దేవుడును నేనే అని దేవుడు స్పష్టంగా చెప్తున్న మాటను మనం చూడొచ్చు. అయితే ఈ వాక్య భాగాన్ని చూసినప్పుడు ఇది ఒక ప్రామిస్, వాగ్దానంగా కనిపిస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలకి మోషే ద్వారా దేవుడిస్తున్న వాగ్దానాన్ని. అయితే వాగ్దానాన్ని మనం ఎప్పుడైనా చూసినప్పుడు దానికి ముందుగా ఒక కండిషన్ ఉంటది. నువ్వు ఇలా చేస్తే నీకిది పొందుకుంటావు. నువ్వు ఇలా లోబడితే నీకు ఇట్లాంటి ఆశీర్వాదం వస్తది అని వాగ్దానానికి ముందు కండిషన్ ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ఈ వాక్య భాగంలో కూడా స్పష్టంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రోగములలో ఏది మీకు రానియను, కానీ మీరు ఇలా ఉండాలి. ఆ మాటను మనం ఇక్కడ చూస్తున్నాం.
అందులో దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి. దేవుని దృష్టికి న్యాయమైనదిగా చేయాలి. ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండాలి. ఆయన కట్టడలను అనుసరించాలి. అప్పుడు దేవుడు వాళ్ళకిచ్చిన ప్రామిస్‌ని గుర్తు చేస్తా, ఇలాంటి రోగంలో ఏది మీ మీదికి రానియనని చెప్పిన మాటని మనం చూస్తాం అన్నమాట. అయితే ఇందాక మనం ఈ మెసేజ్‌కి ముందు పునరుద్ధరణ, రెస్టోరేషన్ అనే మాటని చూసాం. రెస్టోరేషన్ చేసేదాన్ని స్వస్థత అని గూడా అనొచ్చు అని చూసినాం అన్నమాట. ఈ వాక్య భాగము చెప్పబడక మునుపు ఉన్న ఇంకొక వాక్య భాగం ఏనంటే, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో గుండా ఎళ్తా ఉన్నప్పుడు వాళ్ళకి తాగడానికి నీరు లేదు, ఆహారం లేదు. అయితే ఒక మార్గం మధ్యలో వాళ్ళు ఒక వాటర్ బాడీస్‌ని, ఒక నీటిని చూసారు. అది తాగి చూసినప్పుడు అది చేదుగా ఉంది. అందుకని దానికి మారా అనే పేరు పెట్టినారనమాట. అయితే దేవుడు దాన్ని ఎట్లా రిస్టోర్ చేసాడనేది మనం చూడొచ్చు. దేవుడు మారాగా ఉన్న, చేదుగా ఉన్న నీటిని మధురంగా మార్చిన విధానాన్ని 15 అధ్యాయము, నిర్గమకాండం 15 అధ్యాయము 26 వచనాలకి ముందున్న వాక్య భాగాలను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన చేదుగా ఉన్న నీటిని మధురంగా మార్చిన దేవుడు. ఎట్లా రిస్టోర్ చేస్తున్నాడో ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చనమాట. అలానే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తున్న వాగ్దానాన్ని చూసినప్పుడు అట్లా మారాగా ఉన్న మన స్థితి నుంచి మధురంగా మార్చగలిగిన స్థితికి రిస్టోర్ చేయగలిగేలా ఉన్న దేవుడు మనం కొలుస్తున్న దేవుడని ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చనమాట. అయితే ఇప్పుడు స్వస్థత మనకి ఏ విషయాల్లో కావాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే కొంతమంది వ్యక్తులు అంటే ఎక్కువగా అప్పుడే క్రీస్తుని గురించి విన్న మాటలను బట్టి స్వస్థత కోసమని వస్తారు. అది భౌతికమైన శరీరానికి కావాల్సిన స్వస్థత మాత్రమే అనుకొని వస్తా ఉంటారనమాట. అయితే ముందుగా దేవుడు మనల్ని నిర్మించిన విధానాన్ని చూసినప్పుడు దేవుడు మనల్ని ఆహ్, భౌతిక శరీరంతోటి సృజించాడు. అలానే సోల్ ప్రాణాన్ని సృజించాడు. అలానే ఆత్మ స్పిరిట్ తోటి సృజించాడనమాట. దాన్ని అంటే ఒక ఇంగ్లీష్ వర్డ్ ఉంటది. ట్రైకోటమీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అని ఉంటది. దేవుడు మనల్ని బాడీ, సోల్, స్పిరిట్ ఈ 3 కలిగి ఉన్న వ్యక్తిగా మనల్ని చేసాడనమాట. అనేక వాక్య భాగాల్లో ఆహ్, మంటి నుంచి తీసిన శరీరము మళ్ళీ మన్నయిపోతది. దేవుడిచ్చిన ఆత్మ మళ్ళీ దేవుని యొద్దకు పోతది. నీకంటూ ఉంటదనే వచనం గూడా ఉంటదనమాట. అట్లా స్పష్టంగా మన ట్రైకోటమీ బాడీ, సోల్, స్పిరిట్ అనే ఆహ్, మన సృజించిన విధానాన్ని మనం చూసినప్పుడు, ఈ మూడిటికి కూడా ఈ రెస్టోరేషన్ గాని, రెనోవేషన్ గాని కావాల్సిన అవసరం ఉన్నదనేది మనం అర్థం చేసుకోవచ్చనమాట. అయితే దేవుడు ఆయన సందర్భానుసారంగా అనేక వాక్య భాగాలలో ఏ రీతిగా ఆయన భౌతిక శరీరానికి స్వస్థత కలిగిస్తున్నాడు, ప్రాణానికి స్వస్థత కలిగిస్తున్నాడు, ఆత్మకి స్వస్థత కలిగిస్తున్నాడు అనే విషయాలను చూసినప్పుడు మనకి ఈ 3 విషయాల్లో గూడా మనకి స్వస్థత అవసరమే ఉన్నది. ఆ స్వస్థత చేయగలిగినది దేవుడు మాత్రమే అని మనం గ్రహించే ప్రయత్నం చేయొచ్చు. మొదటిగా భౌతికమైన స్వస్థత గురించి చూద్దాం. మనందరికీ నామాన్ అనే వ్యక్తి గురించి తెలుసు. అది 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో అతని గురించి ఉంటదన్నమాట. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తికి అంటే సిరియా రాజ్యంలో ఉన్న ఒక అధికారికి కుష్ఠరోగం ఉన్నట్టు, సిరియా ప్రజలు ఇజ్రాయెల్ ప్రజల మీద దాడి చేసి వాళ్ళనందరినీ కొనిపోయినప్పుడు ఒక ఒక యంగ్ వుమన్ లేకుంటే గర్ల్ ఈ వ్యక్తి భార్యకి పరిచర్య చేయడానికి ఒక బానిసగా ఉంచుకున్నప్పుడు, ఆ వ్యక్తి ప్రవక్త గురించి ఎలీషా ప్రవక్త గురించి చెప్పి
ఆ కుష్ఠరోగం నుంచి విడిపించగలిగిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు నమ్మే దేవుడు. మీరక్కడికెళ్తే స్వస్థత కలుగుతుందని చెప్పినట్టుగా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ఆ చెప్పిన రీతిగా సిరియా రాజు దగ్గరికెళ్ళినప్పుడు రాజు కుష్ఠరోగాన్ని విడిపించలేకున్న స్థితిని బట్టి ఆయన కోపగించుకుంటా అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఎలీషా దగ్గరికెళ్ళిన తర్వాత నామాన్ అనే వ్యక్తికి ఏ రీతిగా ఎలీషా చెప్తున్నాడో మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదు అని అతను చెప్పుటకు ఒక దూతను పంపెను. ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా నామాన్ అనే వ్యక్తికి ఒక నది దగ్గరికి వెళ్ళి, యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయము, అప్పుడు నీ కుష్ఠరోగం నుంచి విడుదల పొందుతామని చెప్పినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఇట్లాంటి విషయాలనే మనం అనేకమైన మతాలలో చూస్తూ ఉంటాం. నదిలోకి వెళ్ళి మునిగితే స్వస్థత కలుగుతుంది అనే భావాన్ని కలిగి ఉన్న మతాలు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ స్పష్టంగా మనం వాక్యాన్ని చూసినప్పుడు ఎలీషా అనే ప్రవక్తగా నామినేట్ చేయబడిన, ఎన్నుకోబడిన ఆయన మనలాంటి వ్యక్తి అని, మనలానే అన్ని విషయాల్లో స్వస్థత ఆయనకు కూడా కావాల్సిందే అని, అది నిజమైన దేవుని వల్లనే పొందుకున్నాడనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూడొచ్చు అన్నమాట. ఇప్పుడు ఎలీషా నామానుని భౌతికపరమైన వ్యాధి కుష్టు నుంచి విడిపించడానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడనంటే, ఎలీషాకి స్వస్థత చేసే సావరెన్ అధికారం ఉందని మనం తీసుకోకూడదు. అలానే యోర్దాను నదికి వెళ్ళి మునిగినంత మాత్రాన స్వస్థత కలుగుతుందని తీసుకోకూడదు. అందులో మళ్ళీ 7 సార్లు మునిగితేనే స్వస్థత కలుగుతుంది అనే దాన్ని మనం స్టాండర్డ్ గా తీసుకోకూడదు. అయితే దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి యోర్దానికి వెళ్ళి 7 మార్లు మునిగినప్పుడు నీకు దేవుడు స్వస్థత చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం అన్నమాట. అదేవిధంగా 14వ వచనంలో, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్లల దేహము వలనై అతడు శుద్ధుడాయను. ఇక్కడ నామాను వ్యక్తికి ఉన్న కుష్ఠరోగం పోయి పసిపిల్లల దేహము ఏ రీతిగా మంచిగా ఉంటుందో ఆ రీతిగా మారినట్లుగా మనం చూస్తాం. నామానుకు కలిగిన భౌతిక శరీర కావలసిన స్వస్థత అది నదిలో గాని, నదిలో 7 సార్లు మునగడం వల్ల గాని, లేకుంటే ఎలీషాకి ఆ ఎబిలిటీ ఉందని కానీ మనం తీసుకోకూడదు. స్వస్థపరచు దేవుడే ఎలీషా ద్వారా, ఈ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా స్వస్థపరచడం అనే మాటని మనం స్పష్టంగా గమనించవచ్చు అన్నమాట. అట్లానే కొన్నిసార్లు మనకి ఎమోషనల్ డిజబిలిటీ ఉంటది, ఎమోషనల్ ఇల్నెస్ ఉంటది. మనం ఉద్వేగాన్ని అదుపులో పెట్టుకోలేని పరిస్థితిలో మనం ఉంటాం అన్నమాట. అది దేవుడు మనల్ని నిర్మించిన విధానానికి విరుద్ధంగా ఉండే స్థితి అన్నమాట. కాబట్టి ఎమోషనల్ హీలింగ్ కూడా మనకి కావాల్సిన విషయమే అని కీర్తనకారుడు వ్యక్తపరిచిన మాటల్లో మనం చూడవచ్చు. 34వ కీర్తన 18వ వచనం. 34వ కీర్తన 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: విరిగిన హృదయముల గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు కలిగిన వారికి ఆయన రక్షించును. ఇక్కడ స్పష్టంగా ఒక స్థితి గురించి మాట్లాడతా దాని నుంచి విడిపింపదగిన వాడు మనం కొలుస్తున్న దేవుడే అనే మాటను మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఇంతకుముందు చూసినట్టుగా భౌతిక పరమైన శరీరానికి కావాల్సిన స్వస్థత మాత్రమే కాకుండా ఎమోషనల్ హీలింగ్, విరిగిన హృదయముల గల వారికి, అలానే నలిగిన మనస్సు కలిగిన వారిని కూడా ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా చూస్తున్నాం. అలానే కొంతమంది ఎట్లా ఉంటారనంటే గర్వంతో ఉంటారు.
ఉద్రేకంతో ఉంటారు. ప్రైడ్ అండ్ యారగెన్స్ అనే మాటల్ని ఇక్కడ వాడారు. అట్లాంటి స్థితి నుంచి గూడా విడిపింపగలిగిన దేవుడు అని మనం ఇక్కడ వాక్య భాగాలను బట్టి గమనించవచ్చు. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనం. ఆ కాలమున గడిచిన పిమ్మట ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. ఈ మాట స్పష్టంగా చెప్తున్నది ఎవరనంటే నెబుకద్నెజరు. ఆయన ఏ స్థితిలోకి దేవుడు మార్చాడో దానిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా, ఘనపరుస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ఆయనని ఏ స్థితికి మార్చాడు? ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మానవ బుద్ధి గలవాడనై. ఆ స్థితికి మార్చాడు దేవుడు నన్ను అని. అలానే ఆకాశం తట్టెత్తి దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతిస్తున్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. అది ఇక్కడ నెబుకద్నెజరు మానవ బుద్ధి గలవాడిగా మారినట్టు చూస్తున్నాం. మరి అంతకుముందు ఆయన స్థితి ఎట్లా ఉన్నదో మనం అదే అధ్యాయంలో 30వ వచనంలో చూడొచ్చు అనమాట. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. అందులో నెబుకద్నెజరు స్థితి ఎట్లా ఉందంటే ఈ విధంగా ఉంది. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఇక్కడ నెబుకద్నెజరుకి తను నిర్మించిన రాజధాని నగరాన్ని, బబులోను పట్టణాన్ని గురించి ఎట్లాంటి ప్రైడ్ అండ్ యారగెన్స్, ఎట్లాంటి గర్వము ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడో మనం చూడొచ్చు. అక్కడ ఏమంటున్నాడనంటే నా బలాధికారము, నా ప్రభావ ఘనత అని ఆ గొప్పతనాన్ని తనకి ఆపాదించుకొని తనకన్నా గొప్పవాడు లేడు అన్నట్టుగా ఉన్న స్థితిని కలిగి ఉన్న వాడిగా నెబుకద్నెజరును ఈ వాక్య భాగంలో మనం చూడొచ్చు. కొంతమంది అంటే దాని గురించి చెప్పేటప్పుడు ఎట్లా చెప్తున్నారంటే యానిమల్ బిహేవియర్ అనే పదాన్ని వాడారనమాట. అంటే యానిమల్ బిహేవియర్ గా ఉన్న నెబుకద్నెజరుని దేవుడు ఏ రీతిగా మానవ బుద్ధి గలవాడిగా మార్చాడో, నెబుకద్నెజరు తను ప్రత్యక్షంగా అనుభవించిన వాడే దేవుని గొప్పతనాన్ని బట్టి కీర్తిస్తున్న భావాన్ని బట్టి మనం ఇక్కడ చూడవచ్చు. దేవుడు ఆయన మెంటల్ హీలింగ్ ని కూడా సెటరైట్ చేయగలిగిన దేవుడు, స్వస్థత చేయగలిగిన దేవుడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అంతకుముందు మనం స్తుతించడం అంటే దేవుడు చేసిన పనులను బట్టి మనం ఆయన్ని కీర్తించడం, కనపరచడము అనే విషయాన్ని చూసాం. ఆ మాటను ఇక్కడ కూడా గమనించవచ్చు. మానవ బుద్ధి వాళ్ళ వాడిగా నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి ఎట్లా స్తుతిస్తున్నాడో చూడండి. చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. అలానే మన ఇంకొక భాగమైన ఆత్మ, బాడీ, సోల్, స్పిరిట్ హీలింగ్ కూడా దేవుడు చేయగలిగిన వాడు అనే విషయాన్ని మనం 103వ కీర్తనలో చూడొచ్చు. 103వ కీర్తన 2-3 వచనాలు. ఇక్కడ కీర్తనకారుడు ఏ రీతిగా దేవుని గురించి పలుకుతున్నాడో మనం చూడవచ్చు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మనం ఆదికాండము గ్రంథంలో చూసినాం. మనం మరణాన్ని ఎందుకు కొని తెచ్చుకున్నామంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం వలన. ఇప్పుడు ఆ పాపం నుంచి మనం విడిపింపబడితే ఆ మరణం నుంచి కూడా తప్పింపబడతాం అన్నమాట. అందుకని కీర్తనకారుడు ఇలా రాస్తున్నాడు. దేవుని చేసిన ఉపకారంలో దేనిని మరొకము, ఆయన మాత్రమే నీ దోషములన్నిటినీ
క్షమించువాడు. నీకున్న ఎలాంటి సంకటముల నుంచి, రోగముల నుంచి విడిపించువాడు, కుదుర్చువాడు ఆయనే అనే మాటని ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చదివిన వాక్య భాగాలన్నిటిలో భౌతికపరమైన స్వస్థత అవ్వచ్చు, ఎమోషనల్‌గా ఉన్న ఆహ్, రోగం నుంచి విడిపించగలిగిన స్వస్థత అవ్వచ్చు, మెంటల్ హీలింగ్ నుంచి విడిపించగలిగిన దేవుడు. అలానే ఆత్మీయ చచ్చిన స్థితి నుంచి, బలహీన స్థితి నుంచి మనల్ని విడిపించగలిగిన దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకొన్ని వాక్య భాగాలనైతే హీ రిస్టోర్స్ అస్ ఫ్రమ్ బ్లాక్ సిడెన్ స్టేట్ అని ఉంటది. అంటే మనము భ్రష్ట స్థితిలోకి రక్షింపబడినప్పటికీ, దేవుణ్ణి అంగీకరించినప్పటికీ మన స్థితి లోకంలోకి జారిపోతూ ఉంటది. దాన్ని భ్రష్ట స్థితి అని అంటాం. లేకుంటే ఆహ్, మళ్ళీ వెనుదిరిగిపోయే స్థితి అని అంటాం. ఆ స్థితి నుంచి కూడా దేవుడు విడిపించగలిగిన దేవుడనే విషయాన్ని మనం అనేక వాక్య భాగాల్లో చూడొచ్చనమాట. అయితే ఇక్కడ దేవుడు స్పష్టంగా ఆయన సమస్త రోగాల నుంచి, బాధల నుంచి, వేదన నుంచి, మరణం నుంచి కూడా తప్పించగలిగిన దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే కొంతమంది స్వస్థత అనగానే కేవలం వెంటనే జరిగిపోవాలని, లేకుంటే భౌతికమైన దేహానికి మాత్రమే అనుకునేలాగా ఉంటారన్నమాట. అందులో మనం అపోస్తులైన పౌలు కలిగిన అస్వస్థత నుంచి దేవుడు ఏ రీతిగా ఆయన కృప చూపిస్తున్నాడు అనే విషయం చూసినప్పుడు, స్వస్థత మనం కోరుకోవడం అనేది మన రైట్ కాదు, మన యొక్క హక్కు కాదు అనే విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే మనం పాపాన్ని చేస్తున్నామో దేవునితోటి మనకున్న సంబంధాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎప్పుడైతే పోగొట్టుకుంటున్నామో దేవుడు మనకిచ్చిన హక్కుని కూడా మనం పోగొట్టుకుంటున్నాం. అందుకని దేవుడు మన ఎడల కృప చూపించి మనల్ని స్వస్థపరిచితే తప్పితే మనం స్వస్థపరచలేం. మనం అది నా హక్కుగా నన్ను స్వస్థపరచాలి అనే విధంగా కూడా ఉండలేమన్నమాట. ఆ విషయాన్ని మనం అపోస్తులైన పౌలు విషయంలో చూడొచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-9 వచనాల్లో చూసినప్పుడు, పౌలు తన స్థితి నుంచి విడిపింపబడడానికి దేవునిని విశ్వాసంతో వేడుకుంటున్నట్టుగా, అలానే దేవుడు ఆయన ఆ స్థితి నుంచి విడిపింపడానికైనా ఇంకొక ప్రామిస్ ని, నా కృప నీకు చాలును అని చెప్పిన మాటని మనం చూడొచ్చు అన్నమాట. నేను ఆ వాక్య భాగం చదువుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-9 వచనాలు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఇక్కడ దేవుణ్ణి ని వేడుకోవడము, ఫెయిత్ తోటి వేడుకోవడము అనే దాన్ని బట్టి స్వస్థత మ్యాండేటరీగా కలుగుతుందని అనుకోలేదు. ఎందుకంటే ఆ స్వస్థత కన్నా దేవుని యొక్క కృప మన ఎడల అధికమైనదిగా ఇక్కడ మనం గమనించవచ్చు. అలానే కొంతమందికి ఉన్న తప్పుడు అభిప్రాయం ఏంటంటే, విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు స్వస్థత చేకూరుస్తాడు అనే విషయాన్ని తీసుకుంటూ ఉంటారు. నిజానికి అది వాస్తవమైనదే. ఎందుకంటే అనేక సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థత చేకూర్చినప్పుడు, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది అనే మాటని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అపోస్తులైన పౌలు విషయంలో ఆయన ఫెయిత్ఫుల్ గానే ఉన్నాడు. ఆయన ఎడతెగక ఆ సమస్య నుంచి విడిపింపబడడానికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు ఇచ్చిన సమాధానం చూసినప్పుడు దాని నుంచి విడిపింపబడడం కన్నా దేవుని యొక్క కృప
పౌలుకి చాలు అని దేవుడు నిర్ణయించినట్లుగా మనం చూస్తాం. అలానే ప్రభువైన యేసుక్రీస్తు గూడా ఆయన శిలువ పైన పాప పరిహారార్థ బలిని చెల్లించడానికి ఉన్న ముందు రోజులో ఆహ్, దేవునితోటి ప్రార్థన చేస్తా, "దీనిని నా నుంచి విడిపించు" అని మాట్లాడుతా, ఆయనను నీ చిత్తమే చేసేలాగున జరిగించమని దేవుని వేడుకుంటున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఒక దాని నుంచి మనం విడిపింపబడడాన్ని ఫెయిత్‌ఫుల్‌గా ఉంటే అది దేవుడు చేస్తాడని మనం వెంటనే తీసుకోకూడదు. దేవుడు దానికన్నా గొప్పగా మన జీవితంలో జరిగించడానికి ఆయన యొక్క సార్వభౌమ చిత్తాన్ని జరిగించే దేవుడిగా ఉన్నాడని మనం గ్రహించాలి. అలానే ఇంతకుముందు వాక్య భాగాలు చూసినప్పుడు ఒక కేటగరీ ఆఫ్ హీలింగ్‌ని మాత్రమే జరిగిస్తాడని మనం ఊహించుకోకూడదు. అది భౌతికపరమైన, ఎమోషనల్‌గా అయినా, మెంటల్‌గా అయినా ఆత్మీయ పరంగా ఉన్న అస్వస్థత నుంచి మనల్ని విడిపించగలిగే దేవుడని మనం గ్రహించాలి. అలానే దేవుడు మనల్ని ఆహ్, ఒక అద్భుత రీతిగానే బైబిల్ గ్రంథంలో కొంతమందిని స్వస్థపరిచిన రీతిగా స్వస్థత వెంటనే కలుగుతుందని మనం భ్రమపడకూడదు. లేకుంటే వాళ్ళని ఏ రీతిగా స్వస్థత పరిచాడో. ఉదాహరణకి ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఒక స్త్రీ రక్తస్రావ రోగం నుంచి స్వస్థత పొందింది. పేతురు వస్త్రపు చెంగును ముట్టినంతనే ఒక వ్యక్తి ఆహ్, స్వస్థపడినాడు. అంత మాత్రాన దైవజనుల యొక్క వస్త్రపు చెంగులను ముట్టినంత మాత్రాన మనం అద్భుత రీతిగా స్వస్థత పరచబడతామనే భ్రమలో ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళొక సాధారణంగా వాడబడుతున్న వ్యక్తులే. కానీ స్వస్థత కలిగించు వాడు మాత్రం నిజమైన దేవుడనే విషయాన్ని మనం గమనించాలి. కొంతమంది ఏ రీతిగా చూస్తాడనంటే ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి మీద కోపంగా ఉన్నట్టు, లేతే ఆ వ్యక్తి చేసిన పాపం వలన ఆ రోగము సంక్రమించినట్లుగా మనం చూస్తాం. అంటే పాపపు లోకంలో ఉన్న మనము రోగానికి బారిన పడడానికి పాపము కారణమే అవుతుంది. కానీ ఆ పాపపు నుంచి స్థితి నుంచి విడిపింపబడడానికి దేవుని యొక్క ఆహ్, గొప్పతనాన్ని మానవ జీవితంలో కనబరచడానికి కూడా మనం ఆ స్థితికి వెళ్తామనే విషయాన్ని మనం ఆహ్, గమనించవచ్చు. ఆ విషయాన్ని యోహాను సువార్త 9వ అధ్యాయము 2, 3 వచనాల్లో మనం దేవుడు చేసిన స్వస్థతను మనం అక్కడ చూడొచ్చనమాట. అక్కడ ఒక గుడ్డివానిగా ఉన్న వ్యక్తి గురించి ప్రజలు ఏ రీతిగా చూస్తున్నారంటే, ఈ వ్యక్తి పాపం చేశాడా? లేకుంటే ఈ వ్యక్తి తల్లిదండ్రులు పాపం చేశాడా? అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటను బట్టి మనం చూడొచ్చు. ఈ వ్యక్తి గాని, తల్లిదండ్రులు గాని పాపం చేయలేదు గాని, దేవుని యొక్క ఆహ్, గొప్పదనము లేతే దేవుని యొక్క క్రియలు బయలుపరచడానికే ఈ రీతిగా ఈ వ్యక్తి ఉన్నాడని చెప్పిన మాటలు మనం చూడొచ్చు. కాబట్టి ఏ వ్యక్తి అయినా అనారోగ్యంతో ఉన్న వెంటనే ఆ వ్యక్తి పాపం చేశాడు కాబట్టి దేవుడి ఉగ్రత వాడి మీదకి వచ్చిందనేలాగా మనం తీసుకోకూడదు. అలానే మనం స్వస్థత అనగానే ఏమనుకుంటామనంటే ఆహ్, అస్వస్థత నుంచి మనకి బాధ కలుగుతది. అయితే ఆ అస్వస్థత నుంచి విడిపింపబడడంతోనే మనకి ఇంకా బాధలుండవనే విషయాన్ని కొంతమంది తీసుకుంటా ఉంటారు. ప్రత్యేకంగా అనేక మంది క్రైస్తవులు ఆ రీతిగానే ఊహించుకుంటా ఉంటారనమాట. అయితే మనకి వాక్యంలో స్పష్టంగా చెప్పబడిన మాట, ఈ లోకంలో ఉన్నంత వరకు వి ఆర్ కాల్డ్ టు బి సఫర్డ్. అంటే మనం ఆహ్, తాత్కాలికంగా బాధింపబడడానికి మాత్రమే పిలువబడిన వారం. ఎందుకనంటే లోకంలో ఉన్నదంతా గూడా ఆహ్, పాపము లేకుంటే సాతాను ఆహ్, సంబంధులు, సాతాను దూతలు అట్లా వాళ్ళందరూ గూడా ఆహ్, విశ్వాస యొక్క జీవితాన్ని ఆహ్, దుర్భర స్థితికి తీసుకెళ్ళేలాగున ఆహ్, పనులు చేస్తా ఉంటారు. ఆ మాటలు మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడొచ్చు. ఇక్కడున్న మనకి ఉన్న బాధలు గాని, ఇవన్నీ గూడా తాత్కాలికమైనవని, మనకు రాబో జీవితంలో మనం ప్రకటన గ్రంథంలో చూసినట్లుగా అక్కడ ఏ బాధ, వేదన, దుఃఖము, మరణము ఉండవు అని. అట్లా దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చనమాట.
అయితే ఇప్పుడు క్రీస్తు యొక్క అవసరత ఎవరికింది అని చూసినప్పుడు, ఎవరైతే ఇట్లాంటి అస్వస్థత స్థితిలో ఉన్నారో, ప్రాముఖ్యంగా మరి ముఖ్యంగా ఆత్మకు కావాల్సిన స్వస్థత. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ శరీరానికి ఈ భూలోకానికి శరీరధారిగా వచ్చినట్లు మనం స్పష్టంగా గమనించవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఆ మాట విని, రోగులకే కాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది రోగుల కోసమని, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న ప్రతి మనిషిని కూడా ఆయన రక్షించడానికి వచ్చిన పరమ వైద్యుడని, మానవులందరి స్థితిని చూసినప్పుడు అందరూ కూడా పాపం చేసి ఆత్మీయ మరణాన్ని, రోగాన్ని కొని తెచ్చుకుంటున్న వారమని, క్రీస్తు యొక్క అవసరత మన అందరికీ ఉన్నదనే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆయన మనల్ని ఇలాంటి సమస్య, రోగం నుంచి, మరణం నుంచి విడిపించడానికి వచ్చాడనే మాట గమనిస్తున్నాం. అలానే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన మనము ఏ రీతిగా చేస్తే ఆయన మనల్ని సమస్త పాపం నుంచి విడిపించగలిగిన దేవుడు అనే మాటలు మనం చూడొచ్చు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రునిగా చేయను. సమస్త దుర్నీతి, మనలో ఏ రీతిగా దేవునికి వ్యతిరేకంగా చేసిన పనులు ఉన్నాయో ప్రతి పని నుంచి కూడా మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే మనకి ఆయన ఇస్తున్న ప్రామిస్ ఏంటంటే, మనం వాటిలన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుంచి విడిపించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఇంకా ఎవరైనా పాపపు స్థితిని గ్రహించకుండా ఉండినట్లయితే, ఆత్మకు కావలసిన ఆత్మకు ఉన్న మరణం నుంచి విడిపించగలిగే దేవుడు క్రీస్తు అని గ్రహించకుండా ఉండినట్లయితే, లేకుంటే ఆయన స్వస్థత పరచు దేవుడు అని అన్ని విషయాల్లో గ్రహిస్తా ఉన్నాం, ఏ విషయంలోనైనా అలాంటి స్వస్థత కోరుకునే వారిగా ఉండినట్లయితే, ఈ మాటలన్నిటిని బట్టి, దేవుని యొక్క లక్షణాలను బట్టి ఆయన మనల్ని విడిపించగలిగిన దేవుడు అని ఆయనను అంగీకరించే వారిగా ఉండే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా మనపూర్వకంగా వేడుకుంటున్నాను. అలానే క్రీస్తును అంగీకరించిన ప్రతి వ్యక్తికి కూడా ఈ ఫిజికల్ హీలింగ్ అనేది నిత్యం అవసరమైనదే. ఎమోషనల్ హీలింగ్ అనేది, మెంటల్ హీలింగ్ అనేది, స్పిరిచువల్ హీలింగ్ అనేది అందరికీ అవసరమైనదే. కాబట్టి మనం రావాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి అనే విషయాన్ని గ్రహించి ఆయన యొద్ద పాపక్షమాపణ వేడుకునే వారిగా ఉండాలి. కాబట్టి దేవుడు మన జీవితంలో చేసిన మరణం నుంచి దాటించిన విధానాన్ని బట్టి ఆయన మాత్రమే పరమ వైద్యుడని, స్వస్థపరచగలిగిన దేవుడని ఆయనని స్తుతించి, కీర్తించి, ఘనపరిచే వారిగా ఉండాలని ఈ వాక్య భాగాల్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతటితోటి నా మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. నాన్న, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయనా, మీరు స్వస్థపరచు దేవుడు అని, పరమ వైద్యుడు అని, మీరు బాగు చేయకుండా ఉండగలిగే రోగము ఏదీ లేదని, మాకు భౌతికపరమైన, ఆత్మపరమైన, మెంటల్ పరమైన ఏ స్థితి నుంచి అయినా కూడా మమ్మల్ని స్వస్థత చేకూర్చగలిగిన దేవుడు మీరేనని, అయినా మరి ఈ లోకంలో ఉన్న డాక్టర్స్ కానీ, ఎలాంటి సైకాలజిస్టులు కానీ, మీరు మాకు ఇచ్చిన ప్రొవిజన్ అని, వారు ఒక పాత్రలుగా వాడబడుతున్నారే కానీ తండ్రి, మీరు మాత్రమే స్వస్థపరచగలిగిన దేవుడు అని నేను మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను, ఆరాధించుకుంటున్నాను.
నాయనా మరి మా స్థితిని ఎరిగి మమ్మల్ని విడిపించడానికి వచ్చిన దేవుడు మీరేనని, మాకున్న ఈ బాధ, వేదన, దుఃఖము నుంచి, మరణం నుంచి ఒక దినాన్న మీరు విడిపించి నూతనంగా సమస్తమును నూతనంగా చేయగలిగిన చేసే దేవుడు మీరేనని అనేక విషయాలను ఆయన మాకు తెలియపరుస్తా ఉన్నారు. నాయన ఈ మాటలన్నిటిని మేము జ్ఞాపకం ఉంచుకొని మా జీవితాలకి అప్లై చేసుకుంటూ ఆ రీతిగా మా జీవితాలను మీకు ఇష్టపూర్వకంగా జీవించడానికి సహాయం తెచ్చమని మేము వేడుకుంటున్నాను. నేను ఈ మాటలను మీ మీ గురించిన మాటలను ఇతరులకు పంచుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని మేము వేడుకుంటున్నాను. నాయన మరి ఈ వినబడిన చెప్పబడిన మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. నాయన విన్న వారిని ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని ఈ మాటలు వారి జీవితాల్లో ఫలించలాగున ఆయన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని మేము వేడుకుంటున్నాను. నాయన సమస్తాన్ని కూడా మీరు ఎరిగిన దేవుడు అని, మా సమస్త విషయాలను కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసము మనందరికిని సర్వలోకమునకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలన్నా. చాలా చక్కగా మాకు వాక్యాన్ని అందించినందుకు మరొకసారి మీకు ప్రత్యేకమైన వందనాలన్నా. వాక్యాన్ని విన్నాం కదండి. మరి కొన్ని దినాలుగా అన్న మనకి మరి దేవుని యొక్క లక్షణాలు చెబుతూ వస్తున్నారు. మరి ఈరోజు మరి మనం స్వస్థపరచు దేవుడు యెహోవా అని మరి చాలా చక్కగా దాని గురించి ఆ లక్షణాల గురించి చెప్పడం జరిగింది. మరి స్వస్థత అనేది మరి 2 రకాలుగా ఉంది కదండి. ఒకటి భౌతికంగా, ఒకటేమో ఆత్మపరంగా. మరి భౌతికంగా ఎన్నో మరి స్వస్థతలు దేవుడు మరి జరిగించారు ఈ లోకంలో. అలాగే ఆత్మపరంగా కూడా మరి మనలో ఉన్న పాపమును, అలాగే బాధ నుండి మరి శాపము నుండి విడుదల, స్వస్థత కలుగచేసేవాడు యెహోవాయే అని మరి చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇలాంటి స్వస్థత మనం పొందుకున్నప్పుడు మరి నూతన స్వభావంను, నూతన జీవితాన్ని మనం అందరం కూడా పొందుకుంటాము. మరి భౌతిక స్వస్థత గురించి మరి నయమోను గురించి ఎగ్జాంపుల్‌గా చెప్పారు కదండీ. అలాగే మరి విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. మరి అలాగే ఆయన భ్రష్టత్వం నుండి కూడా విడిపించువాడు. మరి వారు చేసిన పాపాలను బట్టి వారి రోగము, బాధ వచ్చిందని మనం అనుకుంటూ ఉంటాం కదండీ కొంతమందిని చూసి. కానీ అలాంటి ఆలోచన మనం ఎప్పుడు కూడా చేయకూడదు. మరి ఎవరికైనా ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం ఆ విశ్వాసాన్ని పరీక్షించడానికే ఆయన మరి అలాంటి పరిస్థితిని బట్టి మనం వెళ్తున్నామని మనం గమనించుకోవాలి. మరి ఆయన మనలను అన్ని విషయాల్లో కూడా స్వస్థపరచువాడని మనం అందరం నమ్మి, విశ్వసించి ఆయన్ని సన్నిధించే వరకు మనం అందరం ఉండాలండి. మరి ఆయన నమ్మేవారుగా, ఆయన రక్షకుడిగా అంగీకరించే వారుగా మనం అందరం ఉండాలి. మరి చాలా చక్కగా వివరించిన మరి రవి అన్నకి మరొకసారి మీకు ప్రత్యేకమైన వందనాలన్నా. అలాగే మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నడలా తెలియచేయండి. ఇక్కడ చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే అడ్మిన్స్‌కి మెసేజ్ చేసినట్లయితే మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. అలాగే మరి ఈరోజు వాక్యం అందించిన రవి అన్న కొరకు మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఎవరైతే అనుదినము మనకి వాక్యాన్ని అందిస్తూ వస్తున్నారో మరి సిస్టర్స్ గానీ, బ్రదర్స్ గానీ మరి వారందరి కొరకు కూడా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. మరి ప్రతిరోజు కూడా 8:30 నుంచి 9:30 వరకు ఈ బలవంతుని చేతిలో భారమైన గ్రూప్‌లో వాక్యం అందించబడుతుంది గనక ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా రావాలని కోరుకుంటున్నానండి. మరి ఇంతటితో ఈ సెక్షన్ ముగించబడుతుంది. అందరికీ వందనములు.